ఇప్పుడు సంక్షేమ పథకాల అమలులో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది నేను చెప్పేది కాదు కదా. గడప గడపకు తిరుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. తిరుగుతున్నారా ఎమ్మెల్యేలు? మొదటి రోజు 56 మంది పోయినారు, మళ్ళీ రోజు 30 మంది పోయినారు. ఇంకా మానుకున్నారు. ఇళ్ళ కాటికి పోతే కొట్టేటట్లుంటారు జనాలని మానుకున్నారు. వాళ్ళనే అడగండి. తెలుగుదేశం ప్రభుత్వం మాట మీద నిలబడిందని జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినాడు కదా. జగన్ ఉన్నప్పుడు నెల నెల జేబులోకి నేరుగా డబ్బులు వస్తాండే, ఇప్పుడు మాది ఎత్తిపోయింది, తాడిపత్రులు కూడా ఓడిపోతామని ఆయన మాట్లాడినాడు కదా. మిథున్ రెడ్డి మీద పెడతారు, మా మీద పెడతారు, అందరి మీద పెడతారు. అక్రమ కేసులకు వాల్యూ ఉండదు. నా మీద పెట్టిన ప్రతి అక్రమ కేసు కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. దాదాపు ప్రతి ఒక్క కేసులో కూడా స్టే ఇచ్చింది. ఎందుకంటే ఇవి అన్కాన్స్టిట్యూషనల్గా గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్రమంగా పెట్టినటువంటి కేసులు అనేది కోర్టు గుర్తిస్తూ ఉంది. మిథున్ రెడ్డి కూడా ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు తప్పనిసరిగా ఆయనకు బెయిల్ ఇస్తుంది. ఈ కేసును కూడా క్వాష్ చేసేటువంటి అవకాశం. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి పార్టీ వెళ్తూ ఉంది. ఈరోజు రాప్తా నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ సభ జరిపినాము. మండల స్థాయిలో కూడా సభలు జరుపుతాము. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా నాయకులందరూ కూడా పర్యటనలు చేస్తారు. ఇంటింటికి వెళ్ళి టీడీపీ మేనిఫెస్టో చూపించి ఈ పథకాలు వచ్చినాయా రాలేదా అని అడిగితే చాలు సమాధానం. రాలేదు అనేది 90% ఇళ్లలో వస్తుంది. ఇంతకు మించి ఏం కావాలి మ్యాండేటు? నువ్వు ఈవీఎంల ద్వారా గెలిచినావో, ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి గెలిచినావో, ప్రజాస్వామ్యాన్ని నువ్వు ప్రజల్ని మోసం చేసి గెలిచినావో. ప్రజల్ని మోసం చేసి గెలిచిండల్లా అబద్ధ హామీలతో, లేదా ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి గెలిచిండల్లా ఈవీఎంల ద్వారా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది తప్ప వేరేది ఏం లేదని ప్రజలు నమ్ముతున్నారు.